మాట్లాడబోయేటువంటి అంశము, నీ కార్యములు మరియు ప్రయత్నములు అన్నీ కూడా ఆశీర్వదింపబడును అనేటువంటి వాగ్దానముతో కూడినటువంటి సందేశము ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాడండి. చాలా ఆసక్తిగా కనిపిస్తుంది కదా. మనం చేసేటువంటి కార్యములన్నీ కూడా ఆశీర్వదించబడతాయా? మనము చేసేటువంటి ప్రయత్నములన్నీ కూడా ఆశీర్వదించబడతాయా? ఒకవేళ మీరే నన్ను ప్రశ్నించినట్లయితే నేను నో అని చెప్తానండి. ఎందుకంటే బ్రదర్, మీరు అనొచ్చు, మీరే సందేశం చెప్తున్నారు కదా, నీ కార్యములు ప్రయత్నములు ఆశీర్వదింపబడతాయని. అయితే అన్నీ కూడా ఆశీర్వదింపబడతాయా అంటే లేదు అని నేను చెప్తాను దేవుని బిడ్డలారా. కారణం ఏంటిదంటే బైబిల్ గ్రంథమే మరి మాట్లాడుతుందండి. దేవుడు ఒకరోజు యెహోషువతో అంటాడు, యెహోషువ, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలముని నీకు ఇస్తాను అంటాడు. ఆ మాటలో చూసినట్లయితే ప్రతి అనేటువంటి మాట కనిపిస్తుందండి. దాని అర్థము ఎక్కడ అడుగు పెడితే అక్కడ మరి దేవుడు ఇస్తాడా అంటే కానే కాదు దేవుని బిడ్డలారా. తర్వాత భాగములలో నేను మీకు చూపించబోతుంటున్నానండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, చాలా సందర్భాలలో నాకు తెలిసినటువంటి ఒక మంచి స్నేహితుడు ఉండేటువంటి వాడు. ఆ స్నేహితుడు నేను ఒకరోజు కలిసి ఒక పట్టణంలో వెళ్తున్నామండి. ఆ వ్యక్తి కూడా ఒక మంచి విశ్వాసి, మంచి వాక్యపు జ్ఞానం కలిగినటువంటి వాడు, కూడా మంచి సంఘమునకు వెళ్ళేటువంటి వాడు. అకస్మాత్తుగా అతడు నేను కలిసి వెళ్తున్నాము. ఆ వ్యక్తి, నా స్నేహితుడు, చేయి చాపి యేసు నామమందు ఈ అపార్ట్మెంట్ నాదే, లేదా ఆ అపార్ట్మెంట్లో అడుగు పెట్టాడు, ఈ అపార్ట్మెంట్ నాదే అన్నాడు. నేను అనుకున్నాను, ఇదేమన్నా మీ అపార్ట్మెంటా? అతడు అన్నాడు, లేదండి ఇది నాది కాదు అన్నాడు. మరి ఎందుకు ఇది నాదే అంటున్నావు నువ్వు? మా పాస్టర్ గారు చెప్పారు, మనం విశ్వాసముతో ఏది పలికినా అది ప్రభు చేస్తాడంట. దేవుడు ఎప్పుడు కూడా అలా చేయడు దేవుని బిడ్డలారా. దేవుడు ఎప్పుడు కూడా ఆ విధంగా చేయడండి. దేవుడే అంటాడు కదా, నీ కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు అంటాడు. కష్టము లేకుండా ఒక వ్యక్తికి దేవుడు ఎప్పుడు ఏది కూడా ఇవ్వడండి. ప్రయత్నము లేకుండా దేవుడు ఎప్పుడు ఏది కూడా ఇవ్వడు దేవుని బిడ్డలారా. ప్రార్థన ఉండాలి, ప్రయత్నము ఉండాలి అండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 10వ వచనం మనం ధ్యానం చేసుకుందాం. డ్యూటెరానమీ చాప్టర్ 15 and verse 10. నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలెను, వానికిచ్చినందున మనసులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యముల అన్నిటిలోనూ, నీవు చెయ్యు ప్రయత్నములు అన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. చాలండి, భాగంలో చూసినట్లయితే దేవుడు మోషేతో అంటున్నటువంటి మాట, ఇందువలన నీ దేవుడైన యెహోవా నీవు చేసేటువంటి కార్యములు ఉన్నాయి కదా మోషే, నీవు చేసేటువంటి ప్రయత్నములు ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా నేను ఆశీర్వదిస్తాను. అయితే దానికి ముందుగా ఒక మాట కనిపిస్తుందండి, ఇందువలన అనేటువంటి మాట. ప్రియమైన వాళ్ళరా, ఏ వాగ్దానము మనం చూసినా నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటానండి, దేవుడు ఒక వాగ్దానము చేశాడు అంటే దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. ఆ నిబంధన, ఆ వాగ్దానము అనేటువంటిది నీకు నీ దేవునికి మధ్యలో ఉండేటువంటిది. మీరు ఏ ప్రామిస్ చూసినా, ఏ వాగ్దానము చూసినా, దేవుడు ఒకవేళ వ్యక్తిగతముగా అది మనకి ఇస్తుంటే దేవుడు ఎప్పుడు ఏమంటాడో తెలుసా? నీవు అంటాడండి, లేదా నిన్ను అంటాడు దేవుని బిడ్డలారా. నీ దేవుడైనటువంటి యెహోవాను నేనే అంటాడు. ఇక్కడ చూసినట్లయితే రాయబడిన మాట, నీ దేవుడైన యెహోవా నీవు చేసేటువంటి కార్యములు, దేవుడు మరలా అంటున్నాడు, నీవు చేసేటువంటి ప్రయత్నములను దేవుడు ఆశీర్వదిస్తాడు. చక్కగా ఉంది దేవుని బిడ్డలారా వాగ్దానము. అయితే వాగ్దానము వెనకల ఖచ్చితంగా ఒక షరతు ఉంటుంది దేవుని బిడ్డలారా. చాలా మంది విశ్వాసులు వాగ్దానము రాగానే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనుకుంటుంటారు. చాలా సందర్భాలలో ప్రేమైన వాళ్ళరా, దేవుడు బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఏ దైవ సేవకునికి లేదా ప్రవక్తకు దేవుడు వాగ్దానం ఇచ్చినా ముందైనా వెనకలైనా ఖచ్చితంగా షరతు పెట్టింటాడు దేవుని బిడ్డలారా. ఆ వాగ్దానం కొరకు ఖచ్చితంగా దేవుడు షరతు పెట్టింటాడు. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే దేవుడు ఆ వచనంలో ఏమంటున్నాడో తెలుసా? నిశ్చయముగా వానికి ఇవ్వలేను, వానికి ఇచ్చినందుకు మనసులో విచారణ పడకూడదు. ఇందువలన అని ప్రారంభమవుతుందండి. ఎవరండి వారు? దేవుడు మోషేతో అంటున్నటువంటి మాట, మోషే నీ ఇంటిలో లేదా ఇక జనములలో ఎవరైనా బీదలు ఉంటే నీవు వారికి ఇయ్యాలి మోషే. ఇన్ని సంవత్సరములు వారు నీ దగ్గర పనిచేసిన తర్వాత ఆ హెబ్రీయులను లేదా యూదులను నీ దగ్గర ఉంచుకోకూడదు. యూ షుడ్ సెండ్ దెమ్ అవుట్. నువ్వు పంపించి వేయాలి. అయితే పంపించే సమయంలో వారికి నీవు ఇచ్చి పంపించాలి. ఒకవేళ ఆ బీదలు నీవు ఇయ్యలేదని వాళ్ళు ప్రార్థన చేసిన ఎడలా శాపము వస్తుంది మోషే అంటూ దేవుడు అంటున్నటువంటి మాట, ఇందువలన నీ దేవుడైన యెహోవా నీవు చేసేటువంటి కార్యములు,
నీవు చేసేటువంటి ప్రయత్నములన్నీ ఆశీర్వదింపబడును. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక వ్యక్తి జీవితంలో ప్రయత్నము అనేటువంటిది ఖచ్చితం అండి. చాలా సందర్భాలలో దేవుని బిడ్డలు అండి వాగ్దానము పొందుకున్న తర్వాత కంఫర్టబుల్గా కూర్చొని ఉంటారు. దేవుని బిడ్డలారా, వారి జీవితంలో కష్టపడేది ఉండదండి, వారి జీవితంలో ప్రయత్నములన్నీ ఉండవు. దేవుని బిడ్డలారా, అయితే ఏ విశ్వాసి అయితే ప్రార్థన చేస్తాడో వారు వాగ్దానము పొందుకున్న తర్వాత ప్రయత్నములు చేయడం ప్రారంభిస్తారు. వారు చేసేటువంటి కార్యములు, ప్రయత్నములను దేవుడు ఆశీర్వదిస్తాడండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాము. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు ఎప్పుడు ఒక వాగ్దానం ఇచ్చినా ఖచ్చితంగా అండి ఒక కండిషన్ మాత్రమే కాదు, ఆ టైం ఏంటి అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు వాగ్దానము చేసిన తర్వాత ఆయన ఏ సమయంలో వాగ్దానము చేస్తున్నాడు, ఏ పరిస్థితులలో వాగ్దానము చేస్తున్నాడు కూడా చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇస్తాను. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మోషేను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు దుఃఖములో ఉన్నారు. బైబిల్లోనే రాయబడింది కదా, దేవుడే అంటాడు, యెహోషువా ఇక మీరు దుఃఖించింది చాలయ్యా, మీరు బాధపడింది చాలయ్యా, మీరు ఏడ్చింది చాలయ్యా అంటూ మీరు ఇక లేవండి, లేచి మీరు ముందుకు కొనసాగండి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, ప్రతి స్థలము అన్నాడంటే యెహోషువ ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడం దేవుని యొక్క చిత్తం కాదండి. తర్వాత వచనంలోనే దేవుడు ఏమంటారో తెలుసా, ఇదిగో ఇక అరణ్యము మొదలుకొని యూఫ్రటీసు నదులు మొదలుకొని ఇంతవరకు నీకు బౌండరీ యెహోషువ, ఈ మధ్యలో నీవు ఎక్కడ అడుగు పెట్టినా అది నీదే. అంతేకాని నేను చెప్పని దానిలోకి నువ్వు అడుగు పెట్టడం దేవుని చిత్తం కాదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, చాలా సందర్భాలలో దేవుని బిడ్డలు అండి దేవుని చిత్తములో లేని వాటిలో అడుగుపెట్టి అనేక మంది చేతులు కాల్చుకుంటుంటారు. దేవుని బిడ్డలారా, ఏదైతే దేవుని చిత్తములో లేదో, ఏదైతే దేవుని చిత్తము కాదో దాంట్లో చేయి పెట్టి, లేదా దాంట్లో కాళ్ళు పెట్టి, లేదా దాంట్లో వాళ్ళు అడుగు పెట్టి వ్యాపారములు కావచ్చు, వారికి వివాహ జీవితములు కావచ్చు, లేదా ప్రేమైన వారి ఉద్యోగ జీవితములు కావచ్చు, వారు తీసుకునేటువంటి తీర్మానములు కావచ్చు, చాలా సందర్భాలలో దేవుడి చిత్తములో లేని వాటి జోలికి వెళ్ళి అనేక సందర్భాలలో ఓటమి చెందినటువంటి విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు. దేవుడు ఒకవైపు యెహోషువతో అన్నాడు, యెహోషువా ప్రతి స్థలము అన్నాడండి. దాని అర్థం ఎక్కడ పడితే అక్కడని కాదు. అందుకే తర్వాత వచనంలోనే దేవుడు అంటున్నాడు, ఐఎమ్ సెట్టింగ్ బౌండరీస్ ఫర్ యూ. ఓ జాషువా, ఐఎమ్ సెట్టింగ్ బౌండరీస్ ఫర్ యూ. యెహోషువా ఈ రెండిటి మధ్యలో నీవు ఎక్కడైనా అడుగుపెట్టు యెహోషువా, అంతేకాని ఇది దాటి నీవు వెళ్ళవద్దు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు అన్నాడు కదా, మోషేతో చెప్పినట్లు అన్నాడండి. దేవుడు మోషేకు కూడా చెప్పాడా? బైబిల్లో చూద్దామా, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 24వ వచనం. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీ దగును, అరణ్యం మొదలుకొని లెబానోను వరకును, యూఫ్రటీస్ నది మొదలుకొని పడమటి సముద్రం వరకును మీకు మీ సరిహద్దు వ్యాపించును. చాలండి, ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఏ వాగ్దానం అయితే యెహోషువాకి ఇచ్చాడో ఆ వాగ్దానమును దేవుడు మోషేకు కూడా ఇచ్చాడండి. సేమ్ ప్రామిస్ కాపీ అండ్ పేస్ట్ చేస్తున్నాడా? కాపీ చేసి దాన్ని పేస్ట్ చేస్తున్నాడా? ఇక్కడ చూసినట్లయితే రాయబడిన మాట, దేవుడు మోషేతో అన్నాడు, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము. దేవుడు అదే మాట యెహోషువతో అంటున్నాడు, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము. దేవుడు మోషేతో అన్నాడు, అరణ్యము మొదలుకొని బైబిల్లో చూసినట్లయితే లెబానోను వరకు మీకు సరిహద్దు. దేవుడు యెహోషువతో అంటున్నాడు, అరణ్యము మొదలుకొని యూఫ్రటీసు నది మొదలుకొని లెబానోను వరకు మీకు సరిహద్దు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనమైనా మర్చిపోతామేమో కానీ దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. దేవుని బిడ్డలారా, మనమైనా మర్చిపోతామేమో కానీ దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడండి. నా జీవితంలో అనేక సందర్భాలలో దేవుని బిడ్డలారా, దేవుడు చేసినటువంటి వాగ్దానములు నేనైనా మర్చిపోయానండి, కానీ దేవుడు మర్చిపోలేదు. ప్రియమైన వాళ్ళరా, ఒక సంవత్సరంలో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చింటాడు, అది నేను మర్చిపోయాను. మానవుని యొక్క నైజం మర్చిపోవడం. మానవునిగా నేనే మర్చిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు ఆయన చేసిన వాగ్దానములను నా జీవితంలో నెరవేర్చకుండా ఏది కూడా లేదు. దేవుని బిడ్డలారా, చెప్పిన సమయమునకు దేవుడు నెరవేరుస్తూనే వచ్చాడండి. దేవుడు అన్నాడు యెహోషువతో, యెహోషువా
నేను మోషేతో చెప్పాను కదా యెహోషువ, అది నీకు కూడా ఇస్తున్నాను. అయితే నీవు కార్యము చేయాలి, నీ ప్రయత్నములు అనేటువంటివి నువ్వు చేయాలి. దేవుని వాక్యంలో మరి చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 8వ వచనం, ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకును వారి తరువాత వారి సంతానమునకు ఇచ్చెదనని నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనుడి. చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఈసారి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? యెహోషువతో ఏమన్నాడు దేవుడు? మోషేతో చెప్పినట్లుగా అన్నాడు. మోషే దగ్గర వచ్చినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మోషే, నీ పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబునకు నేను చెప్పినట్లుగా. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు ఎప్పుడు కూడా అండి ఇంతకు ముందు ఆయన చేసినవి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. నేను ఒక చిన్న చిట్కా చెప్తాను ప్రియమైన వాళ్ళరా. మన జీవితంలో అద్భుతం జరగాలి అంటే దేవుడు నాకు నేర్పించినటువంటి ఒక గొప్ప పాఠం ఉందండి. ఆ పాఠం ఏంటిదంటే, చాలా సందర్భాలలో నేను నిరుత్సాహపడిన సందర్భాలు ఉన్నాయి. ఇది జరగలేదే ప్రభువా, ఇది ఇంకా జరగలేదే. ప్రియమైన వాళ్ళరా, ఆ సమయంలో దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఏమంటాడంటే, నా కుమారుడా, ఇఫ్ యు వాంట్ టు సీ దిస్, ఇది నీవు చూడాలి అంటే మెడిటేట్ అపాన్ ద థింగ్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. గతములో నేను ఏవైతే చేశానో అవి నువ్వు ధ్యానం చేయడం ప్రారంభించు. అది దేవుని వాక్యానుసారం అండి. మీరు చూసినట్లయితే దేవుడి యొక్క వాక్యంలో, గ్రంథములో, చాలా పుస్తకాలలో కూడా, కీర్తనలు కావచ్చు, ఆ తర్వాత అనేకమైన పుస్తకములలో ఎర్ర సముద్రమును దేవుడు జ్ఞాపకం చేస్తాడండి. అంటే దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క డిజైర్ ఏంటో తెలుసా? ఇంతకు ముందు ఆయన చేసినటువంటి కార్యములు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు యెహోషువతో అంటాడు, నేను మోషేతో చెప్పినట్లుగా అంటాడు. దేవుడు మోషేతో అంటాడు, నేను అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుతో చెప్పినట్లుగా. కీర్తనకారుడైన దావీదు ఆ ఎర్ర సముద్రమును జ్ఞాపకం చేస్తాడండి. చాలా సందర్భాలలో ప్రియమైన వారరా, మన జీవితంలో కూడా దేవుడు కార్యములు చేయాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? మెడిటేట్ ద థింగ్స్ దట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ or what the Lord has done in the past. గతములో, ఇంతకు ముందు సంవత్సరములలో ప్రభు నీ జీవితంలో చేసినటువంటి క్రియలను నీవు ధ్యానం చేయడం ప్రారంభించు. దెన్ యూ విల్ సీ న్యూ థింగ్స్. అప్పుడు నీవు క్రొత్తవి చూడడం ప్రారంభిస్తావు. దేవుని బిడ్డలారా, బైబిల్లో చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చదువుకుందామా? మీరు నది దాటి స్వాధీనపరచుకున్నట్టుకు వెళ్ళుచున్న దేశము కొండలు, లోయలు గల దేశము. అది ఆకాశ వర్షజలము తాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చాలా ఈ భాగంలో చూసినట్లయితే దేవుడు అంటున్నటువంటి మాట, మీరు నది దాటి దాన్ని స్వాధీనపరచుకొనుటకు ప్రయత్నము. దేవుని బిడ్డలారా, మా ప్రయత్నములు అనేటువంటి కూడా మీరు చూసినట్లయితే చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఇశ్రాయేలీలు ఆ యొక్క కనానులోనికి అడుగు పెట్టాలంటే వారు నదులు దాటవలసినటువంటిది ఉంటుంది. బైబిల్ అందుకే దేవుడు అంటున్నాడు, మీరు నది దాటి. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, అంటే ఒక ప్రయత్నము, ఒక పోరాటము అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. నీవు వాగ్దానము పొందుకున్నావు అంటే అది అంత సులభము కాదు. దేవుని బిడ్డలారా, నీవు ప్రార్థనలో పోరాడవలసి ఉంటుంది, వాక్యము ద్వారా పోరాడవలసి ఉంటుంది. నీ జీవితంలో స్పిరిచువల్ వార్ఫేర్ అనేటువంటివి ఉంటాయి. మరి ముఖ్యంగా దైవ సేవకుల జీవితంలో మరి చూసినట్లయితే అనేకమైనటువంటి ఆటుపోట్లు ఉంటాయి. దేవుని బిడ్డలారా, వాగ్దానము పొందుకోగానే చాలామంది అమ్మయ్యా అనుకుంటుంటారు. కానే కాదు దేవుని బిడ్డలారా, యు నీడ్ టు ఫైట్. దేవుడు యెహోషువకి ఎన్ని వాగ్దానములు ఇచ్చాడండి? నేను మోషేకు తోడైనట్లు నీకు తోడై ఉంటాను, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నీకు ఇస్తాను. ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడండి! నీ దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవజాలడు. ఒక ప్యాకేజ్ ఆఫ్ ప్రామిసెస్, ఒక ప్యాక్ ఆఫ్ ప్రామిసెస్ అందామా. ఇన్ని వాగ్దానములు ఉంటున్నాయి. యెహోషువ ఎంత హ్యాపీగా ఉండవచ్చు. అయితే దేవుడు అంటాడు, మీరు ఇది నది దాటాలి. ఎరికో గోడలు ఉంటున్నాయి, అది దాటాలి. యోర్దాను నది ఉంటుంది యెహోషువ, అది దాటాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రయత్నము లేకుండా, కార్యములు లేకుండా నీ జీవితంలో పొందుకోవడం అనేటువంటిది ఉండదు. నీ జీవితంలో అయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీవు చేసేటువంటి కార్యములు కావచ్చు, ప్రయత్నములు కావచ్చు, నేను వాటిని ఆశీర్వదిస్తాను. అయితే ఎప్పుడు ఆశీర్వదిస్తాను? దేవుని చిత్తములో ఉంటేనే. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే చక్కటి మాట. ఆ దేశము ఎటువంటిదంట? పాలు తేనెలు ప్రవహించే దేశము మాత్రమే కాదు, ఆకాశము యొక్క వర్షమును అనుభవించేటువంటి దేశము.
ఇది సామాన్యమైనది కాదండి. అంటే సమృద్ధి దేవుని బిడ్డలారా, మిల్క్ అండ్ హనీ, పాలు తేనెలు అనేటువంటిది ఆ యొక్క ప్రాస్పెరిటీకి సాదృశ్యము. ఇక్కడ చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఆకాశ వర్ష జలము ఈ దేశము త్రాగును. అంటే కరువు అనేటువంటిది ఉండదు. మరి ముఖ్యంగా చూసినట్లయితే కొండలు లోయలు గల దేశము రిప్రజెంట్స్ బ్యూటీ. ఒక అందమైనటువంటి దేశము యెహోషువ లేదా మోషే, ఒక అద్భుతమైనటువంటి దేశము మోషే. అయితే దేవుడు అంటున్నటువంటి మాట, మీరు నది దాటి, క్రాసింగ్ ఓవర్ రివర్స్, క్రాసింగ్ ఓవర్ రివర్ జోర్డాన్. దేవుని వాక్యంలో చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. మీరు బలము కలిగి స్వాధీనపరచునటకై నది దాటి వెలుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకున్నట్లును. చాలండి, ఇక్కడ చూసినట్లయితే దేవుడు అంటున్నటువంటి మాట, మీరు బలము కలిగి స్వాధీనపరచుకొనుటకై. ఏంటండి, వాగ్దానము పొందుకోవాలంటే బలము కావాలా? ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏదైనా ఒక యుద్ధము అనుకుందామండి. చాలా సందర్భాలు మనం చూస్తుంటాం. ఈ మధ్య డైటీషియన్స్ చాలామంది రకరకముల బలము కొరకు రకరకాల డైట్స్ ఇస్తుంటారు. ఓట్ మీల్ తీసుకోవాలి, లేదా చాలా రకరకముల డైట్స్ ఇస్తుంటాయి. యాప్స్ కూడా వచ్చేసాయండి ఈ మధ్యలో చూసినట్లయితే. లేదా యాడ్స్ మనం చూస్తుంటాం, బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ కదా. అయితే ఇక్కడ చూసినట్లయితే దేవుడు అంటున్నటువంటి మాట, మీరు బలము కలిగి స్వాధీనపరచుకొనుటకై. ఎటువంటి బలం అండి? శారీరక బలమా? కాదు దేవుని బిడ్డలారా. ఇక్కడ చూసినట్లయితే దేవుడు అంటున్నటువంటి మాట, మీరు బలము కలిగి స్వాధీనపరచుకొనుటకై నది దాటి వెళ్ళుచున్న ఆ దేశమందు మీరు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకోవాలి. తెలుగు బైబిల్లో అంత క్రిస్టల్ క్లియర్గా కనిపించదండి. అయితే ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూసినట్లయితే ఏమని కనిపిస్తుందో తెలుసా? యూ షల్ కీప్ ఆల్ మై కమాండ్మెంట్స్ that you may be strong. You shall keep all my commandments that you may be strong. దాని అర్థం ఏంటో తెలుసా అండి? మీరు బలము పొందాలి అంటే నా ఆజ్ఞలన్నిటిని పాటించాలి. తెలుగు బైబిల్ ఆ మాట కనిపించదండి. తెలుగు బైబిల్ ఏమనుందంటే, మీరు బలము కలిగి స్వాధీనపరచుకున్నటకై ఈ నది దాటి ఆ దేశం ముందు ప్రవేశించండి. సింపుల్గా మాట ఉంది. అయితే ఇంగ్లీష్ బైబిల్లోకి వచ్చేలోగా, యూ షల్ కీప్ ఆల్ మై కమాండ్మెంట్స్ దట్ యూ మే బికమ్ స్ట్రాంగ్. ఓ యెహోషువ లేదా మోషే, మీరు బలపరచబడాలి, ఆత్మీయంగా బలపరచబడాలి. వాగ్దానము పొందుకోవాలంటే శారీరకంగా బలపరచడం కాదండి, ఆత్మీయంగా బలపరచబడాలి. అయితే ఏ విధంగా బలపరచబడతారంట? బైబిల్లో రాయబడింది కదా, యూ షల్ కీప్ ఆల్ మై కమాండ్మెంట్స్. నా ఆజ్ఞలన్నిటినీ మీరు జాగ్రత్తగా పాటించిన ఎడల. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట దేవుని బిడ్డలారా, ఎంతమంది దేవుని వాక్యానుసారముగా లేదా ఆజ్ఞలను పాటిస్తున్నారండి? ఎంతమంది వాక్యానుసారమైన జీవితము జీవిస్తున్నారు దేవుని బిడ్డలారా? దేవుడు అన్నాడు కదా, యూ షల్ కీప్ ఆల్ మై కమాండ్మెంట్స్ దెన్ యూ విల్ బికమ్ స్ట్రాంగ్. నా ఆజ్ఞలను పాటించినట్లయితే అప్పుడే మీరు బలపరచబడతారు. బలము ఉంటేనే స్వాధీనపరచుకుంటారు, బలము లేకపోతే స్వాధీనపరచుకోలేరు దేవుని బిడ్డలారా. చూద్దామా ఇంకా దేవుడు ఏమంటున్నాడు? ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము 17వ వచనం. లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశంను మూసివేయును, అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. చూడండి, ఇంతవరకు ఒక ప్రేమగా మాట్లాడినటువంటి దేవుడు అన్నాడు కదా, చాలా ఆసక్తికరమైన ఎంకరేజింగ్ వర్డ్స్ దేవుడు చెప్పాడండి. దేవుడు అన్నటువంటి మాట, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము, మీ కార్యములు ప్రయత్నములన్నీ నేను ఆశీర్వదిస్తాను. దేవుడు అంటున్నాడు, మీరు బలపరచబడండి. ఎవ్రీథింగ్ పాజిటివ్ దేవుని బిడ్డలారా. అయితే దేవుడు కండిషన్స్ కూడా పెడుతున్నాడండి. 17వ వచనంలో ఏ విధంగా ప్రారంభమైందంటే, లేని ఎడల యెహోవా మీ మీద కోపపడును. ఆ విధంగా ప్రారంభమైంది దేవుని బిడ్డలారా. ఏంటి ఆ మాట యొక్క అర్థము? ఆ ముందు వచనాలు మీరు చూసినట్లయితే, మీరు ఇవి చేయని ఎడల లేదా దేవునికి అయిష్టకరమైనవి మీరు చేసిన ఎడల దేశమేమో మంచిదే, పాలు తేనెలు ప్రవహించే దేశమే. ఇంకా ఏమని ఉంటుంది తెలుసా? కొండలు లోయలు గల దేశమే, ఆకాశ వర్షము కురిసేటువంటి దేశమే. లేదా ప్రేమైన వాళ్ళరా, ఇంకా మీరు చూసినట్లయితే మంచి మంచి ఒక చోట రాయబడి ఉంటుందండి, మంచి స్టోన్స్ కలిగినటువంటి దేశమే. ఎవ్రీథింగ్ గుడ్,
అన్నీ కూడా మంచిదే ఆ దేశంలో. అయితే దేవుడు అంటున్నటువంటి మాట, మీరు వాటిని పాటించని ఎడల యెహోవా మీ మీద కోపపడును, ఆ మంచి దేశముననే మీరు నశిస్తారు. ప్రియమైన వారలారా, దేవుడు ఒకవైపు మంచిది చూపిస్తున్నాడు, దేవుడు మరి ఒక వైపు ఆజ్ఞలను పాటించకపోతే దేశమేమో మంచిదే, సమస్తము దేవుడు రెడీమేడ్గా ఎత్తిపెట్టాడు, అయితే ఆ దేశంలో నశిస్తారు. దేశంలో మీరు ప్రవేశిస్తారు, బట్ యూ విల్ బి డిస్ట్రాయిడ్. ఆ దేశంలో నశింపజేస్తానంటండి దేవుడు. ఈరోజు దేవుడు రెండు ప్రాముఖ్యమైన విషయాలను మాట్లాడుతున్నాడు. ఆజ్ఞలను పాటిస్తే దేవుడు ఎటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు, ఆజ్ఞలను పాటించకపోతే దేవుడే నశింపజేస్తాడంటండి. ఎంత బాధాకరమైన మాట దేవుని బిడ్డలారా. ఏ దేవుడైతే మీరు వెళ్ళండి, నేను మీకు తోడై ఉంటాను, ఆ దేశం ఈ విధంగా ఉంటుంది, పాలు తేనెలు ఎవ్రీథింగ్ చెప్పాడండి. అయితే దేవుడు లాస్ట్లో ఒక మాట అనేస్తాడు, ఇవి మీరు పాటించకపోతే అదే దేశములో నేను మీ మీద కోప్పడి మిమ్మల్ని నశింపజేస్తాను. అమ్మో, ఎంత భయంకరమైన మాట దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ కార్యములను ప్రయత్నములను నేను ఆశీర్వదిస్తాను. అయితే దేవుడు షరతు పెడుతున్నాడు దేవుని బిడ్డలారా. మన జీవితంలో కూడా అండి, వాగ్దానము పొందుకున్న తర్వాత ఎంతగా మనము ప్రయత్నము చేస్తున్నాము, లేదా ఎంతగా మరి కార్యములు చేస్తున్నాం, అయితే మనం చేసే ప్రయత్నములు, మనం చేసేటువంటి కార్యములు వాక్యానుసారమై ఉండాలి. వాక్యానుసారము కాకపోతే దేవుని బిడ్డలారా, ఎంత ప్రయత్నము చేసినా, ఎంత కార్యములు చేసినా, ఈవెన్ ఎంత ప్రార్థన చేసినా అది జరగదు. మన జీవితంలో ఓడిపోవడం అనేటువంటిది ఉంటుంది. దేవుడి యొక్క సందేశం ద్వారా మనతో మాట్లాడుతుండగా తలలు ఉంచినట్లయితే మరి ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగలిగినటువంటి మా ప్రభువా, బహోన్నతమైనటువంటి మా దేవానికి స్తోత్రము నాయనా. మీరు ఇచ్చినటువంటి వాగ్దానమునైనా, నీ కార్యములు మరియు ప్రయత్నములు నేను ఆశీర్వదిస్తాను అన్నావు ప్రభువా. అయితే ఆ కార్యములు ప్రయత్నములు వాక్యానుసారమై ఉండాలి, వాక్యము యొక్క నమూనాలోనే ఉండాలి అని మీరు సెలవిచ్చినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, ఈ మాటలు ఎవరైతే విన్నారో ప్రభువా, ఒకవేళ వారు చేసేటువంటి కార్యములు, ఒకవేళ వారు చేసేటువంటి ప్రయత్నములు నీ వాక్యానుసారము కాకపోతేనైనా క్షమించండి ప్రభువా. తండ్రి, సత్యము ఈరోజు వారు తెలుసుకొని ఉండగానైనా తండ్రి, వాక్యానుసారమైన కార్యములు, వాక్యానుసారమైన ప్రయత్నములు వారు చేయునట్లుగా సహాయము చేయండి ప్రభువా. సహాయము చేయండి నాయన. స్పీక్ టు దెమ్ లార్డ్. తండ్రి, ఎవరైతే ప్రభువా తండ్రి రోగములలో ఉన్నారు, వ్యాధులలో ఉన్నారు, సమస్యలలో ఉన్నారు, బాధలలో ఉన్నారు, దుఃఖములలో ఉన్నారు, యేసు నామమున అడుగుతున్నాను ప్రభువా. తండ్రి, బలమైన కార్యములు జరిగించండి. మీకుల బలమైన కార్యములను మీరు జరిగించండి ప్రభువా. తండ్రి, మీకుల బలమైన కార్యములను జరిగించండి. స్వస్థతలను, అద్భుతములను మీరు జరిగించండి ప్రభువా. ఉద్యోగములలో ప్రమోషన్స్ దయచేయండి ప్రభువా. ఫినాన్షియల్ రిసోర్సెస్, ఇన్కమ్ ఇంక్రీజ్ చేయండి ప్రభువా. తండ్రి, ప్రమోషన్స్ కావాల్సిన వారికి ప్రమోషన్స్ దయచేయండి ప్రభువా. పోస్టింగ్స్ కావాల్సిన వారికి పోస్టింగ్స్ దయచేయండి. గర్భ ఫలము కావాల్సిన వారికి గర్భ ఫలము దయచేయండి నాయన. ఆశీర్వాదములు కావాల్సిన వారికి ఆశీర్వాదములు దయచేయండి. లార్డ్, ఐ స్పీక్ అండ్ ఐ డిక్లేర్, లెట్ దిస్ డివైన్ మిరకల్స్, హీలింగ్స్, బ్లెస్సింగ్స్, బ్రేక్ త్రూ అండ్ ఈవెన్ ప్రాస్పెరిటీ మై లార్డ్. తండ్రి, నీకే స్తోత్రములు ప్రభువా. తండ్రి, మరి ఒక్కసారి అడుగుతున్నాను, మేము చేసే ప్రతి ప్రయత్నము, తని మేము చేసేటువంటి ప్రతి కార్యములనైనా ఆశీర్వాదకరమైనటువంటి రీతిలో అవి ఉండునుగాక, వాక్యానుసారముగా అవి ఉండునుగాక. తండ్రి, నీకే కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. ఎవరైతే పరిచర్యం ప్రేమించి తమ వంతు సహకారం అందిస్తున్నారు, తని ప్రతి నెల తమ యొక్క కానుకలను సమర్పిస్తున్నారు, తన కార్యక్రమం ఎవరైతే స్పాన్సర్ చేసి ఉన్నారో వారిని కూడా సమృద్ధిగా మీరు దీవించమని ప్రభు యేసు నామమందునైనా ప్రార్థించి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.